నమస్తే అండి. ఎల్ఐసి స్మార్ట్ పెన్షన్ ప్లాన్ రీసెంట్‌గా ఎల్ఐసి వాళ్ళు మనకు ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ ద సేక్ ఆఫ్ పెన్షన్ పాయింట్స్. ఫస్ట్ ఇది స్మార్ట్ పెన్షన్ ప్లాన్ ఏంటంటే ఇమ్మీడియేట్ యాన్యుటీ ఇది. అంటే మనకు ఈ మంత్‌లో మనము ఒకవేళ ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నెక్స్ట్ మంత్ నుంచే మనకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది. మంత్లీ పెన్షన్ పెట్టుకుంటే అట్లా. సో, దీంట్లో మనకు సింగిల్ లైఫ్, జాయింట్ లైఫ్ 2 టైప్స్ ఇచ్చాడు. సింగిల్ లైఫ్ అంటే ఒకటే పర్సన్ తీసుకుంటాడు, నామినీ ఉంటారు. జాయింట్ లైఫ్ అంటే ఏదైతే పర్సన్ తీసుకుంటాడో జాయింట్ లైఫ్ అంటే పేరెంట్స్ కానీ, వాళ్ళ సిబ్లింగ్స్ కానీ, చిల్డ్రన్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరినైనా వాళ్ళు సెకండ్ పర్సన్గా పెట్టుకోవచ్చు. సెకండ్ యాన్యుటెంట్ లాగా పెట్టుకోవచ్చు. అంటే ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉంటాడో ఆ పర్సన్ కనుక ఎవరైతే ఉంటారో వాళ్ళు సేమ్ పెన్షన్ని కంటిన్యూగా తీసుకోవచ్చు. దాని తర్వాత నామినీకి మనం టోటల్ అమౌంట్ ఇచ్చేస్తాం. అది. సో, ఈ సెకండ్ యాన్యుటెంట్‌గా ఎవరిని పెట్టుకోవచ్చు? వీళ్ళందరిట్లో ఎవరినైనా సరే పెట్టుకోవచ్చు. పేరెంట్, చిల్డ్రన్, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ చిల్డ్రన్, స్పౌజ్, సిబ్లింగ్స్, పేరెంట్ ఇన్ లా వీళ్ళల్లో ఎవరినైనా సరే మనం సెకండ్ యాన్యుటెంట్‌గా పెట్టుకోవచ్చు. ఇది యాన్యుటీ గ్యారంటీడ్ అట్ ద ఇన్సెప్షన్. అంటే మనం స్టార్టింగ్‌లో ఏదైతే ఎల్ఐసి వాళ్ళు మనకు ప్రామిస్ చేస్తారో యాన్యుటీ ఎంతైతే ఇస్తామని చెప్పేసి అదే కంటిన్యూస్‌గా లైఫ్ లాంగ్ ఇస్తారనమాట. అది ఫిక్స్డ్. తర్వాత పేమెంట్స్ ఇందులో ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ యాన్యుటీ పేమెంట్స్. తర్వాత ఇన్సెంటివ్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి హయ్యర్ ప్రైస్ అంటే అబౌవ్ 10 lakhs అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి దీంట్లో ఇన్సెంటివ్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇన్సెంటివ్స్ ఫర్ ఎగ్జిస్టింగ్ పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఆల్రెడీ పాలసీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఉన్నాయి. నామినీ కానీ, బెనిఫిషరీస్ కానీ ఎవరైతే డెత్ క్లెయిమ్స్ తీసుకుంటారో డెత్ క్లెయిమ్స్ తీసుకునే వాళ్ళు నామినీస్ కానీ వాళ్ళ తరఫున బెనిఫిషరీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సేమ్ అదే అమౌంట్ తీసుకునే అమౌంట్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే కనుక వాళ్ళకు కూడా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు ఇందులో. దాంతోపాటు యాన్యుటీ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు మనం ఈ పెన్షన్ ప్లాన్లో సింగిల్ లైఫ్ ఉన్న వాళ్ళకి 14 ఆప్షన్స్ ఉన్నాయి, 14 ఆప్షన్స్ ఉన్నాయి. జాయింట్ లైఫ్ తీసుకునే వాళ్ళకి 7 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 7 ఆప్షన్స్, ఈ 14 ఆప్షన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో మినిమం పర్చేస్ ప్రైస్ 1 lakh, మ్యాక్సిమం పర్చేస్ ప్రైస్ నో లిమిట్, ఎంతైనా పెట్టుకోవచ్చు. మినిమం యాన్యుటీ 1000, మంత్లీ అయితే 1000 యాన్యుటీ వస్తూ ఉండాలి. అట్లాంటి పర్చేస్ ప్రైజే ఉండాలి. ప్లస్ 3000 క్వార్టర్లీ, ఒకవేళ క్వార్టర్లీ పెట్టుకుంటే 3000 మినిమం ఉండాలి. 6000 అయితే హాఫ్ ఇయర్లీ అయితే 6000 ఉండాలి. ఇయర్లీ అయితే 12,000 ఉండాలి కంపల్సరీగా. వీటికి తగ్గట్టుగానే పర్చేస్ ప్రైజ్ని ఫిక్స్ అవుతుంది. ప్లస్ ఈ మినిమం ఏజ్ అట్ ఎంట్రీ అంటే స్టార్టింగ్ ఎవరు 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడి నుంచి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 100 వరకు ఉంది. కొన్ని ఆప్షన్స్లో వేరే ఉన్నాయి. బట్ స్టిల్ 18 ఈజ్ ద మినిమం ఏజ్ అట్ ఎంట్రీ అండ్ మ్యాక్సిమం 100గా తీసుకోవచ్చు. 80, 65 అట్లా కూడా ఉన్నాయి. దీనికి ఇక్కడ వరకు అయితే మనకు ఆప్షన్ ఏలో యాన్యుటీ పేమెంట్ ఫర్ లైఫ్. దీంట్లో ఎట్లా ఉంటుందంటే యాన్యుటీ అనేది అతను ఉన్నంత వరకు కంటిన్యూస్గా యాన్యుటీ ఇస్తూ ఉంటారు, అంటే పెన్షన్ ఇస్తూ ఉంటారు. దాని తర్వాత అతను ఏదైనా రిస్క్ జరిగితే అంటే అతను డెత్ అయితే కనుక కంప్లీట్గా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో అది ఎల్ఐసి వాళ్ళు తీసేసుకుంటారు. అంటే ఇట్ విల్ బి సీజ్డ్. యాన్యుటీ పేమెంట్ అనేది ఇది ఎవరు చేస్తారు, అసలు ఈ ఆప్షన్ ఎవరు యూజ్ చేస్తారు అనే క్వశ్చన్ రావచ్చు. మంది ఉంటారు ఇట్లాంటి ఆప్షన్స్ తీసుకునే వాళ్ళు. అంటే వాళ్ళ ఫర్దర్ సిబ్లింగ్స్ ఎవరు లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్గా ఇట్లాంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ద టోటల్ అమౌంట్ విల్ బి బ్యాక్ టు ద ఎల్ఐసికి వెళ్ళిపోతుంది అనమాట. దీంట్లో ఆప్షన్ ఏ కాకుండా ఆప్షన్ B1లో ఎలా ఉంటుందంటే 5 years వరకు కంటిన్యూస్గా అతనికి ఫిక్స్ అయిన యాన్యుటీ పేమెంట్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూస్గా ఇస్తూ ఉంటారు. దాని తర్వాత అతనికి ఈ 5 years లోపల అతనికి ఏదైనా జరిగింది అనుకోండి, ఆ యాన్యుటీ పేమెంట్ ఏదైతే ఇవ్వాల్సింది ఉందో బ్యాలెన్స్ ఆఫ్ ది యాన్యుటీ పేమెంట్ అది వాళ్ళ నామినీకి ఇస్తారు. ఆ నామినీకి ఇచ్చిన తర్వాత ఆ 5 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే చేశారో అది సీజ్ అయిపోతుంది. అంటే అది ఎవరికి ఇవ్వబడదు, నామినీకి అట్లా ఇవ్వడం లాంటిది ఏమి ఉండదు. అలాగే B2 ఆప్షన్లో ఎలా ఉంటుందంటే 10 years ఆప్షన్ ఉంది. అందులో 10 years వరకు కంటిన్యూస్గా పెన్షన్ ఇస్తూ ఉంటారు. ఇచ్చిన తర్వాత
ఆ 10 ఇయర్స్ లోపల అతనికి ఏదైనా రిస్క్ జరిగితే మాత్రం ఆ బ్యాలెన్స్ ఆఫ్ ద ఇయర్స్‌కి వాళ్ళు ఎంతైతే పెన్షన్ అమౌంట్ పేమెంట్ చేయాలనో, ఆ చేయాల్సిన అమౌంట్ అంతా కూడా నామినీకి పేమెంట్ చేస్తారు. తర్వాత ఆ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఎల్ఐసి వాళ్ళ అకౌంట్‌లోకి వెళ్ళిపోతుంది. అలాగే బీ3లో కూడా 15 ఇయర్స్ ఇచ్చాడు. బీ4 20 ఇయర్స్. అయితే ఈ ఆప్షన్స్ ఎవరు తీసుకుంటారు? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 ఇయర్స్ ఏజ్ లేదా 70 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఎంట్రీ అయ్యారు ఇందులో. ఈ పాలిసీ తీసుకోవడానికి ఎంట్రీ అయ్యారనుకోండి. వాళ్ళు ఈ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఎవరైనా సిబ్లింగ్స్‌కి వాళ్ళు ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన అవసరం లేదు అని అనిపిస్తే గనక ఈ ఆప్షన్స్ వాళ్ళకు ఉపయోగపడతాయి. అంటే వాళ్ళు 20 ఇయర్స్ పెట్టుకున్నారనుకో 70 అంటే ప్లస్ 20. 20 అంటే 90 అవుతుంది. 90 వరకు ఒకవేళ వాళ్ళకి అంత ఇది ఉన్నది అనుకుంటే గనక ఆ తర్వాత ఆ లోపల ఏదైనా జరిగినా గూడా వాళ్ళ మిసెస్‌కి వాళ్ళ స్పౌస్‌కి గాని, లేకపోతే ఇంకా ఎవరైనా సిబ్లింగ్స్‌కి అట్లాంటి వాళ్ళు ఉన్నారు గదా! మనం దీంట్లో సెకండ్ యాన్యుటెంట్‌గా పెట్టుకోవచ్చు కదా! అట్లాంటి వాళ్ళకు అవి ట్రాన్స్‌ఫర్ అవుతుంది అమౌంట్. ఆ తర్వాత అది అమౌంట్ ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసామో అది సీజ్ అయిపోతుంది. సి1లో యాన్యుటీ ఇంక్రీజెస్ ఫర్ 3% ఎవ్రీ ఇయర్. ఇప్పుడు పెన్షన్ ఈ ఇయర్‌లో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్‌లో మళ్ళా 3% ఇంక్రీజ్ అవుతుంది యాన్యుటీ. మళ్ళా ఏదైతే యాన్యుటీ ఫిక్స్ అయిందో నెక్స్ట్ 3 ఇయర్స్ నెక్స్ట్ ఇయర్‌లో నెక్స్ట్ ఇయర్‌లో మళ్ళీ అగైన్ 3% ఇంక్రీజ్ అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. 3% గానీ లేదా ఇంకేదైనా గూడా మనకి ఎవరు తీసుకుంటారు అంటే ఇది ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ వాళ్ళకు గనక ఈ పాలిసీ తీసుకుంటే 18 ఇయర్స్ ఏజ్‌లో ఈ పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియేట్ యాన్యుటీ అంటే ఇప్పుడు ఈ మంత్‌లో పెట్టారనుకోండి నెక్స్ట్ మంత్ నుంచే మనకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది గదా! సో, మనకు నెక్స్ట్ ఇయర్ మళ్ళా 3% ఇంక్రీజ్ అవుతుంది. అట్లా 18థ్ ఇయర్‌లో స్టార్ట్ అయితే గనక వాళ్ళ మాక్సిమం ఏజ్ రీచ్ అయ్యేసరికి వాళ్ళకు ఇది హ్యూజ్ అమౌంట్ వాళ్ళకు వస్తుందిది. సో, ఈ 18 ఇయర్స్ ఏజ్ వాళ్ళకైతే 18-20, 25 వాళ్ళకి తీసుకుంటే గనక ఎక్సలెంట్‌గా ఇది 3% గానీ, 6% గానీ ఎవరికి ఎట్లా చాయిస్ వీలవుతుందో ఆ రకంగా తీసుకుంటే దాని ప్రకారము సి2 తీసుకుంటే గనక 6% పెరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ కంటిన్యూయస్‌గా. సో, అట్లా తర్వాత ఇఫ్ ఎనీథింగ్ రిస్క్ హ్యాపెన్స్ టు అప్పుడేమవుతుంది యాన్యుటీ మనం ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఎల్ఐసి అకౌంట్‌లోకి వెళ్ళిపోతుంది. సో, అది క్లోజ్ అయిపోతుంది. నామినీ విల్ నాట్ రిసీవ్ ఎనీ అమౌంట్ ఇన్ దిస్ కేస్. ఈ సి1 గానీ, సి2 గానీ. సో, ఇది ఎర్లీ ఏజెస్‌లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ లేకున్నా పర్వాలేదు. ఇది హ్యాపీయెస్ట్ ఆప్షన్ ఇది. డి ఆప్షన్‌లో ఎలా ఉంటుందంటే లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ బ్యాలెన్స్ పర్చేస్ ప్రైస్. అంటే దీంట్లో అతను కంటిన్యూయస్‌గా ఆప్షన్‌లో తీసుకుంటూ ఉంటాడు. ఈ ఆప్షన్‌లో యాన్యుటీ తీసుకుంటా ఉంటుంటాడు. పెన్షన్ తీసుకుంటా ఉంటుంటే అతనికి ఒకవేళ రిస్క్ ఏదైనా జరిగిందనుకోండి ఫ్యూచర్‌లో రిస్క్ జరిగినప్పుడు ఏమవుతుంది? అతనుకి పేమెంట్ ఏవైతే చేసామో ఆ చేసిన అమౌంట్స్ మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని అతను పర్చేస్ ప్రైస్ ఏదైతే కొన్నాడో ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశాడో మనకు ఆ అమౌంట్‌లో నుంచి మైనస్ చేస్తే గనక స్టిల్ ఏదైనా అమౌంట్ ఇంకా ఎల్ఐసిలో ఉంది అని అనుకుంటే గనక దట్ అమౌంట్ విల్ బి పెయిడ్ టు ద నామినీ. ఒకవేళ లేదు ఎల్ఐసి వాళ్ళే ఎక్సెస్ అమౌంట్ ఇంకా పేమెంట్ చేసేసారు. చేసేసి ఉంటే గనక వాళ్ళకి ఏమి ఇచ్చేది ఉండదు. ఇక నామినీకి ఏమి రాదు ఈ డి ఆప్షన్‌లో. సో, అట్లాగే ఈవెన్ ఆప్షన్ ఒకటుంది. ఈవెన్ ఆప్షన్‌లో ఎట్లా ఉంటుందంటే అతనికి యాన్యుటీ వస్తూ ఉంటుంది కంటిన్యూయస్‌గా. యాన్యుటీ వస్తూ ఉంటుంది. 75 ఏజ్ వచ్చిన తర్వాత అతనికి 50% రిటర్న్ చేసేస్తారు. 50% ఆఫ్ ద ఇన్వెస్టెడ్ అమౌంట్. అట్లా ఈ2 ఆప్షన్‌లోనేమో 100% రిఫండ్ చేసేస్తారు. అట్ ద ఏజ్ ఆఫ్ 75. ఆ తర్వాత క్లోజ్. ఈ3 ఆప్షన్‌లో 50% అట్ ద ఏజ్ ఆఫ్ 80. 50% ఇస్తాడు. అలాగే ఈ4 ఆప్షన్‌లో 100% ఇచ్చుకుంటూ ఏం చేస్తాడంటే అట్ ద ఏజ్ ఆఫ్ 80కి 100% టోటల్ అమౌంట్ ఇచ్చేస్తాడు. ఒకవేళ ఈ లోపల యాన్యుటెంట్‌కి ఏమైనా జరిగితే ఏమైతే ప్రామిస్ చేసామో మనం ఈ ఆప్షన్స్‌లో ఈ అమౌంట్స్ సెకండ్ యాన్యుటెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ అమౌంట్స్ పేమెంట్ చేస్తాం మనం యాజ్ ఇట్ ఈస్‌గా ఈ ప్రామిస్ ప్రకారం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సింగిల్ లైఫ్ ఆప్షన్స్‌లో ఎఫ్ ఆప్షన్ ఒకటి ఉంది. ఎఫ్ ఆప్షన్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే దానికి కంటిన్యూయస్‌గా యాన్యుటీ పేమెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. లైఫ్ లాంగ్ అతను ఉన్నంత వరకు యాన్యుటీ పేమెంట్ ఇస్తూ ఉంటాం. పెన్షన్ ఇస్తాం. ఆ తర్వాత అతనికి ఏదైనా రిస్క్ జరిగితే
నామినీకి ఆ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తం నామినీకి ఇచ్చేస్తాం. ఇది ఈ ఎఫ్ ఆప్షన్లో. అదే జే ఆప్షన్లో ఏంటంటే జాయింట్ లైఫ్ ఆప్షన్. ఈ జాయింట్ లైఫ్ ఆప్షన్ జేలో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్ అమౌంట్కి దానికి తగ్గట్టుగా పెన్షన్ కంటిన్యూస్గా ఫస్ట్ యాన్యుటెంట్కి ఇస్తాం. ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేశారో అతనికి ఇస్తాం. ఆ తర్వాత అతనికి ఏదైనా రిస్క్ జరిగి అతను డెత్ అయిపోతే కనుక దాని తర్వాత వాళ్ళ నెక్స్ట్ యాన్యుటెంట్ ఎవరైతే ఉంటారో ఆ నెక్స్ట్ యాన్యుటెంట్కి అతను లైఫ్ లాంగ్ కంటిన్యూస్గా అదే పెన్షన్ అమౌంట్ పేమెంట్ చేస్తూ ఉంటాం. అతనికి కూడా ఏదైనా రిస్క్ జరిగితే అప్పుడు ఆ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మొత్తము రిటర్న్ నామినీకి ఇచ్చేస్తాం. ఇది జే ఆప్షన్లో. అలాగే జాయింట్ లైఫ్ ఆప్షన్స్లో ఇంకా వేరే కొన్ని ఉన్నాయి. జీవన్ ఆప్షన్. దీంట్లో ఏంటంటే లైఫ్ యాన్యుటీ విత్ 50% టు ద సెకండ్ యాన్యుటీ. అంటే అతను ఉన్నంత వరకు అతనికి ఇస్తూ ఉంటాము పెన్షను. ఆ తర్వాత అతనికి ఇచ్చిన పెన్షన్లో సగం పెన్షన్ సెకండ్ యాన్యుటెంట్కి ఇస్తాం. అట్లా ఈ జీవన్ ఆప్షన్. అలాగే G2 ఆప్షన్ ఏంటి? 100%. అంటే ఇతనికి ఏమి ఇస్తామో ఆ సెకండ్ యాన్యుటెంట్కి కూడా అదే అమౌంట్ ఇస్తాము. తర్వాత లాస్ట్కి అమౌంట్ ఎవరికి నామినీకి ఇవ్వటం లాంటివి ఏమీ జరగదు. ఇందులో అన్నా అంతే, ఇందులో కూడా అంతే, సేమ్. రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఇందులో లేదు. తర్వాత H1 ఆప్షన్. ఇంక్రీజింగ్ 3% అండ్ 50% టు ద సెకండ్. ఇంక్రీజింగ్ 3% అంటే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజింగ్ అవుతూ ఉంటుంది. 3% లెక్కన ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అతను ఉన్నంత వరకు. ఆ తర్వాత కూడా 50%, అందులో 50% ఇతనికి ఇచ్చిన పెన్షన్లో 50% సెకండ్ యాన్యుటెంట్కి కూడా ఇస్తూ ఉంటాం అదే ఇంక్రీజింగ్ 3%తో. అలాగే H2 6% ఇంట్రెస్ట్ ఇంక్రీజింగ్తో ఇస్తూ ఉంటాము ఫస్ట్ యాన్యుటెంట్కి. ఆ తర్వాత 50%, దాంట్లో 50%తో సెకండ్ యాన్యుటెంట్కి కూడా ఇస్తూ ఉంటాం అనమాట లైఫ్ లాంగ్. దాని తర్వాత ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దట్ విల్ గో బ్యాక్ టు ద LIC అకౌంట్. తర్వాత I1. ఈ I1 ఆప్షన్లో ఏంటంటే ఇందులో కూడా ఇంక్రీజింగ్ 3% ఉంటుంది ఎవ్రీ ఇయర్. తర్వాత 100% అంటే సేమ్ యాన్యుటీ, అంటే సేమ్ పెన్షన్, ఇదే పెన్షన్ అమౌంట్ కూడా సెకండ్ యాన్యుటెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది కంటిన్యూస్గా ఉంటుంది అనమాట వాళ్ళు ఉన్నంత వరకు. ఆ తర్వాత ఆ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏదైతే ఉందో దట్ విల్ బి సీజ్డ్. I2 ఆప్షన్ ఏంటంటే 6% ఇంక్రీజింగ్ తోటి వెళ్తూ ఉంటుంది. దీంట్లో కూడా 100% సెకండ్ యాన్యుటెంట్కి కూడా సేమ్ అదే ఇన్వెస్ట్మెంట్ చేసిన పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ పెన్షన్ అమౌంట్ 100% సెకండ్ యాన్యుటెంట్కి కూడా ఇస్తూ ఉంటాము. దాని తర్వాత లాస్ట్కి ఇన్వెస్టెడ్ అమౌంట్ ఏదైతే ఉందో అది LIC విల్ సీజ్ దట్ అమౌంట్. సో ఇవి మెయిన్ ఆప్షన్స్. జనరల్గా ఎక్కువగా ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటూ ఉంటారు. F ఆప్షన్ సింగిల్ లైఫ్ అయితే, జాయింట్ లైఫ్ అయితే కనుక J ఆప్షన్. సో దట్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ ఉంటుంది. అంటే నామినీకి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మనం నామినీకి ఇచ్చేసేస్తాం. సో ఇవి మెయిన్ స్మార్ట్ పెన్షన్ ప్లాన్లో ఇవి మెయిన్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా. సో మనకు ఈ స్మార్ట్ పెన్షన్ ప్లాన్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. అండర్ C2 ఆప్షన్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఒక 18 years ఏజ్ పిల్లలకు మనం ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ పేరు మీద దీని రిటర్న్స్ ఎలా ఉంటాయి? ఏజ్ 18లో వాళ్ళకు 34,600 స్టార్ట్ అవుతుంది వాళ్ళకి పెన్షన్ అనేది. 6% అండర్ C2 ఆప్షన్ ఏంటి? 6% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది % ఇంక్రీజెస్ ఎవ్రీ ఇయర్. సో అట్లా ఇంక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. మనకు 40 ఏజ్ వచ్చేసరికి 78,000 అవుతుంది. అలాగే ఒక 60 years ఏజ్ వచ్చేసరికి 1,19,000 వస్తుంది. సో ఇది అంత ఇంక్రీజ్ ఉంది ఇందులో. సో ఈ అండర్ C2 ఆప్షన్ అనేది ఏజ్ 18 అంటే యంగర్ ఏజ్ ఉన్న వాళ్ళు 18, 19, 20, 21, 22 ఇట్లా ఈ 25 years ఏజ్ ఉన్న వాళ్ళకు ఎవరికైనా సరే ఈ ఆప్షన్ ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. సో ఎందుకంటే ఇంకోటి ఏంటంటే జనరల్గా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంత తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచన కూడా రావచ్చు. కానీ మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూసుకుంటే కనుక మీకు ఈ అమౌంట్ ఇంత అమౌంట్స్ మాత్రం రావు. ఏ ఇన్వెస్ట్మెంట్ ఏ ప్లాన్లో మీరు తీసుకున్నా కూడా యాన్యుటీ ఆప్షన్స్లో ఇంత అమౌంట్ రాదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసరికి మీకు 60 ఏజ్ వచ్చేసరికి 1,20,000 వస్తుంది.
ఏది జస్ట్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్కి మనకు. సో మీరు ఒకవేళ అట్లా ఆలోచించినా కూడా ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years వాళ్ళకు ఈ 34,600 అనే అమౌంట్ ఏదైతే వస్తుందో మీరు అది ఏదైనా వేరే మంచి రీఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. సో ఒక రొటీన్ దాన్ని ఒక రీసైక్లింగ్ టైప్లో మనము దీన్ని ఈ అమౌంట్నే మనం వేరే వేరే ఇన్వెస్ట్మెంట్స్లో చేసుకొని ఇంకా మనం ఇది చేసుకోవచ్చు. సో ఈ ఏజెస్లో ఉన్న వాళ్ళకు ఈ ఆప్షన్ ది బెస్ట్ ఆప్షన్. దో మనం ఈ ఆప్షన్లో మనకి 10 lakhs అనేది ఫైనల్గా లాస్ట్కి జరిగితే సీజ్ అయిపోతుందని అమౌంట్ 10 lakhs ఉన్నా కూడా మనకు ఎర్లీ ఏజెస్లోనే మనకు దీని రిటర్న్స్ వచ్చేస్తాయి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద స్మార్ట్ పెన్షన్ ప్లాన్లో నాకు ఇది ఒకటి బాగా మంచి ఆప్షన్ లాగా ఉంది. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందని నేను భావిస్తున్నాను. దీని తర్వాత మీకు ఇది నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఓకేనా?